నన్ను రీసెంట్ గా చాలా మంది కమెంట్ లో అడుగుతున్న క్వశ్చన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ వర్సెస్ ఐక్యూ జెడ్ ఈ రెండు మొబైల్స్ లో ఏది బాగుంటుంది అని. ఆ కమెంట్ కి రీప్లై ఇద్దాం అనుకున్నా కూడా చాలా లెంత్ అవుతుంది. సరే పోనీ అంత కష్టపడి ఆ కమెంట్ కి రీప్లై ఇచ్చినా కూడా ఆ పర్సన్ రీప్లై కూడా చూడట్లేదు. అన్ని కమెంట్స్ కి రీప్లై ఇస్తాను, కొన్నిసార్లు లేట్ అవుతుండొచ్చు. ఈ కమెంట్స్ ఈ డిలే అంతా ఎందుకు అని చెప్పేసి దీనికి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసేస్తున్నాను. మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. నేను కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంటున్న అలికే చిట్టి పికిల్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ దాని వల్ల జనాలకి ఏం నాలెడ్జ్ ఉంటుంది అని అనిపించింది. మనం ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ని ఫాలో అవ్వడం కన్నా టెక్నాలజీ పరంగా ఫాలో అవుతే మనకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. మనమైతే 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. అన్నిటికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో చెప్పే ఐక్యూ Z10 అన్న వివో T4 అన్న రెండు ఒక బ్రాండ్ ఇంకా కలర్స్ లో తప్ప మరే విషయాల్లో కూడా 1% కూడా డిఫరెంట్ ఉండదు. రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలని నన్నే కాదు ఏ యూట్యూబర్ ని కూడా అడగకండి, మీకు నాలెడ్జ్ లేదని వాళ్ళు అనుకుంటారు. మొదటిగా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కాస్త ఎడ్జ్ మోటోకు ఉంటుంది. ఎందుకంటే మోటోలో ఆల్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మన ఐక్యూ Z10 అలియాస్ వివో T4 చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, అది కూడా స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది, IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. రెండు మొబైల్స్ లో సిమిలారిటీ చూసుకున్నట్లయితే ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటున్నాయి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. మిలిటరీ గ్రేడ్ 810H ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. ఐక్యూ Z10 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. 199 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 60 ఫ్యూజన్ వచ్చేసి 80 mm థిక్నెస్ తో వస్తుంది. 178 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. మీరే చూసారు కదా, IP68 69 వాటర్ రేటింగ్ తో అలాగే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో ఉంది కాబట్టి మోటో కొంచెం బెటర్ గా ఉంది. మోటోలో 6.67 ఇంచెస్ 45 degrees తో క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. దీంట్లో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, కానీ కంగారు పడకండి, పాంథోన్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ట్రూ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. డాల్బీ విజన్ ని పాంథోన్ ని రెండు ఒకే చోట్ల పెట్టలేరు కాబట్టి ఈసారి పాంథోన్ తో వెళ్ళిపోయారు. అండ్ ఇది 1.5K రిజల్యూషన్ తో ఉంటుంది. అదే ఐక్యూ Z10 విషయానికి వస్తే 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 8.1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. దీంట్లో 1.5K రిజల్యూషన్ లేదు, కాకపోతే ఫుల్ HD వరకు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే విషయంలో ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ కలర్స్ వైజ్ గా మోటో అయితే ఉంటుంది. మోటోలో మనకి 96.3% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. మనం మోటోలో ఏదైనా వీడియో కంటెంట్ చూసినప్పుడు అసలు బెజల్స్ అనేవి లేవన్నట్టుగా కనిపిస్తాయి. అలాగే మోటో మొబైల్లో వాటర్ టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. డెలివరీ బాయ్స్ కి రైనీ సీజన్ లో అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం ఐక్యూ మాత్రం ఎడ్జ్ అనిపిస్తుంది. ఐక్యూ Z10 లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. Android లో వచ్చేసి 8,20,000 వరకు స్కోర్ చేయగలుగుతుందని చెప్తున్నారు. 60 ఫ్యూజన్ విషయానికి వస్తే కొత్తగా వచ్చిన Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. Android లో వచ్చేసి 7,50,000 వరకు స్కోర్ అయితే చేయగలుగుతుంది. పర్ఫార్మెన్స్ విషయంలో రెండు మొబైల్స్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మోటో అయితే క్లీన్ ఆండ్రాయిడ్ తో రన్ అవుతుంది. ఐక్యూ Z10 లో వచ్చేసి వివో వల్ల ఫన్ టచ్ OS ఉంటుంది. మోటోలో వచ్చేసి 3+4 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఐక్యూ Z10 లో మాత్రం 2+ years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. AI ఫీచర్ విషయానికి వస్తే ఐక్యూలో చాలా తక్కువ AI ఫీచర్స్ ఉంటాయి, బట్ మోటో వాళ్ళు మాత్రం బెస్ట్ అండ్ సెగ్మెంట్ AI ఫీచర్స్ తో వస్తున్నామని చెప్తున్నారు. వీలైతే కొన్ని సొంతంగా కూడా AI ఫీచర్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. బ్యాక్ ప్యానల్ పైన డబుల్ ట్యాప్ చేస్తే గూగుల్ జెమినీ యాక్టివేట్ అవుతుంది. మనం చెప్పే టాస్క్లన్నీ కూడా సేవ్ చేసుకుంటుంది. ఎక్కువ అప్డేట్స్ తో క్లీన్ OS తో ఇక్కడ మోటో కొంచెం ఎడ్జ్ లో ఉంది. రెండిట్లోనూ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మోటోలో మాత్రం ఒక చిన్న 3-in-1 సెన్సార్ ఎక్స్ట్రా ఉంది. మొదటిగా మోటోలో వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సెన్సార్ అయితే ఉంటుంది. అది సోనీ LVT 700C సెన్సార్ అయితే ఇస్తున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండ్ కెమెరా వచ్చేసి 13 MP, ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ అలాగే మ్యాక్రోకో కూడా యూజ్ అవుతుంది. దీంతో కూడా సేమ్ 4K 30 FPS వరకు కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు.
ఈ సెన్సార్ అయితే ఓఎస్ కి సపోర్ట్ చేయదు, కేవలం ఏఎస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెన్సార్ అయితే ఇస్తున్నారు. దీంట్లో వాడిన అన్ని సెన్సార్ కూడా లాస్ట్ టైం పెద్దగా చేంజ్ అయితే ఏం చేయలేదు. ఫ్రంట్ కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అన్ని కెమెరాస్ కూడా మాక్సిమం 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఈసారి మోటో మొబైల్ యొక్క కెమెరాని పాంథన్ పార్ట్నర్షిప్ తో అయితే తీసుకొస్తున్నారు. కలర్స్ అనేవి చాలా యాక్యురేట్ గా ఉంటాయని చెప్తున్నారు. శాంపిల్స్ కూడా అలానే కనిపిస్తున్నాయి. అదే iQOO Z10 విషయానికి వస్తే కనుక మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX882 సెన్సార్ అయితే వాడారు. ఇది కొంచెం పాతదనే చెప్పాలి. ఓఎస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండ్ కెమెరా 2 MP అయితే ఇచ్చారు. దీంతో పెద్దగా అయితే పని ఉండదు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా సెన్సార్ అయితే వాడారు. లాస్ట్ టైం తో చూసుకుంటే డబల్ ఇంప్రూవ్ చేశారనే చెప్పాలి. ఇక్కడ కెమెరా విషయంలో ఎడ్జ్ వచ్చేసి మోటో అయితే కనిపిస్తుంది. కలర్స్ అనేవి యాక్యురేట్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు డిస్ప్లే ఇంకా కెమెరాస్ ని పాంథన్ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తున్నారు కాబట్టి కలర్స్ అనేవి నాచురల్ గా కనిపిస్తున్నాయి. అదే Z10 విషయానికి వస్తే కనుక వివో లో ఆప్టిమైజేషన్ తో వస్తుంది కాబట్టి ఫొటోస్ బాగానే వస్తాయి. కాకపోతే అంత నాచురల్ కలర్స్ అయితే కనిపించవు. కొంచెం సాచురేటెడ్ గా ఉంటాయి. బూస్టప్ కూడా కనిపిస్తుంది. మీకు సాచురేషన్ ఎక్కువ ఉండాలి, బ్యూటీ కూడా ఎక్కువ ఉండాలి అనుకుంటే కనుక మీకు iQOO యొక్క శాంపిల్స్ బెటర్ గా అనిపిస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే iQOO Z10 లో 7300 mAh అయితే ఇస్తున్నారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీ. 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది. మోటోలో వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంత లేదన్నా బ్యాటరీ ఫుల్ అవడానికి 50 minutes టైం అయితే పడుతుంది. బ్యాటరీ విషయంలో iQOO ఇక్కడ క్లియర్ ఎడ్జ్ అయితే తీసుకుంటుంది. గేమ్స్ లేకుండా హెవీగా వాడే వాళ్ళకి ఈజీగా 1 డే వస్తుంది. మోటో విషయానికి వస్తే మీడియం యూజర్స్ కి ఈజీగా 1 డే అయితే వస్తుంది. గేమ్ విషయంలో మాత్రం ఏ ఫోన్ ఛార్జింగ్ కూడా క్లారిటీ ఉండదు. కొన్ని మొబైల్స్ కొత్తగా తీసుకున్నప్పుడు గేమ్ ఆడేటప్పుడు 7 hours 8 hours కూడా వస్తాయి. అదే కొన్ని రోజులు పోతే 6 hours కూడా రాదు. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడుతూనే గేమ్ ఆడుతూనే ఛార్జింగ్ పెడుతూనే గేమ్ ఆడుతూనే ఉంటామో అప్పుడు దాని లైఫ్ అనేది తగ్గిపోతుంది. మీకు కూడా ఇలానే జరిగిందా? అయితే నాకు చెప్పేసేయండి. మనం ఎలాగో గేమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి iQOO లో గేమింగ్ మోడ్ ఉంటుంది, మాన్స్టర్ మోడ్ ఉంటుంది, ఈ స్పోర్ట్ మోడ్ కూడా ఉంటుంది. అవి మోటోలో మిస్ అవుతాయి. డిజైన్ విషయానికి వస్తే రెండు మొబైల్ కి సంబంధించిన డిజైన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. డిజైన్ పరంగా మాత్రం విన్నర్ ఇది అని మాత్రం చెప్పడం కుదరదండి. ఎవరికి ఏ డిజైన్ నచ్చితే అది తీసుకోవడమే. ప్రైస్ విషయానికి వస్తే మోటో ఆల్రెడీ లాంచ్ అయింది. 8GB 256GB వేరియంట్ ని 23,000 కి లాంచ్ చేసి ప్రస్తుతానికి 2,000 కార్డ్ ఆఫర్స్ తోటి 21,000 కి అయితే సేల్ చేస్తున్నారు. iQOO Z10 కానీ వివో T4 కానీ 128 వేరియంట్ ని 90,000 కి అయితే లాంచ్ చేశారు. ప్రైస్ లో విన్నర్ ఎవరని చెప్పడానికి వీలైతే లేదండి. ఎందుకంటే iQOO లో తక్కువ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి తక్కువ ప్రైస్ కూడా పెట్టారు. ఫైనల్ గా ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే మీరు ఎక్కువగా గేమ్ ఆడతాను అనుకుంటే iQOO Z10 బాగుంటుంది. ఎందుకంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చారు, గేమ్ మోడ్ కూడా ఉంటుంది అండ్ లాంగ్ బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి. లేదు నాకు గేమ్స్ తో పని లేదు అనుకుంటే కనుక మోటోలో మీకు చాలా ఫీచర్స్ కనిపిస్తున్నాయి. మంచి డిస్ప్లే, మంచి కెమెరా సెటప్, అలాగే IP68 69 వాటర్ రేటింగ్ అండ్ వెట్టెస్ 3.0 కూడా ఉంటుంది. వర్షంలో కూడా మీరు మొబైల్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. రెండు మొబైల్స్ లోనూ ప్రైస్ పరంగా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఫీచర్స్ పరంగా కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఏ మొబైల్ కూడా అన్నిటికీ సెట్ అవ్వదని అర్థం చేసుకోండి. ఒక మొబైల్ వచ్చేసి కెమెరా ఇంకా డిస్ప్లే పరంగా స్ట్రాంగ్ గా ఉంటే మరొక మొబైల్ గేమింగ్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. ఫైనల్ గా మీరే చూసుకోండి. మీకు ఏదానిపైన ఎక్కువ ప్రియారిటీ ఉందో ఆ మొబైల్ ని మీరు చూస్ చేసుకోండి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.